హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ వచ్చి నా రిక్వెస్టెడ్ వీడియో ఫ్రెండ్స్, ఇది ఎన్ఎండిసి లిమిటెడ్ హైదరాబాద్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పాను కదా. సో దానికి అప్లికేషన్ ప్రాసెస్ చేయండి అక్క అని చెప్పేసి నాకైతే చాలామంది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. సో నేను ఈ వీడియోనైతే వచ్చేసి 1 డే ఎగో పోస్ట్ చేశాను. హైదరాబాద్ ఎన్ఎండిసి ఫీల్డ్ అటెండెంట్ అప్లై ఆన్లైన్ అని చెప్పాను. నేను వీడియో చేసే టైంకి అయితే వచ్చేసి ఇంకా లింక్ అనేది యాక్టివేట్ అయితే కాలేదు. ఇప్పుడు నేను చెక్ చేస్తే లింక్ అయితే యాక్టివేట్ అయింది. సో వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇలా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ ఉంటే, ఎక్కువ మంది కామెంట్స్ చేస్తూ ఉంటే నాకు వెంటనే చూడండి వీడియో చేయాలని అయితే అనిపించేసింది. సో నేనైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మనం 40K సబ్స్క్రైబర్స్కి అతి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. మీరెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి మీరు చేసే కామెంట్స్, లైక్స్ అనేది మమ్మల్ని ఎంత మోటివేషన్గా చేస్తున్నాయో ఇంకా వీడియోస్ చేయాలని అయితే మాకైతే అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది లింక్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై ప్రాసెస్ కూడా అన్నీ ఉంటాయి, లింక్స్ అయితే ఉంటాయి. నేను వీడియో చివరిలో కూడా అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే అప్లై ప్రాసెస్ కూడా తెలుస్తుంది. ఎలా అప్లై చేయాలో కూడా నన్ను కూడా అడగక్కర్లేదు, మీరు వీడియో చూసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ అయితే చేస్తాము, మీరు మిస్ కాకూడదనే ఉద్దేశంతో. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ షార్ట్స్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. అన్ని అప్డేటెడ్ షార్ట్స్ అయితే ఉంటాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్సుల్లో అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఎన్ఎండిసి లిమిటెడ్కి సంబంధించిన ఏమేం పొజిషన్స్ ఉన్నాయో ఒక్కసారి క్విక్గా చూసేద్దాము. ఇక్కడైతే వచ్చేసి BIOM 3 కాంప్లెక్సెస్లో అయితే ఉంది. సో ఈ 3 కాంప్లెక్సెస్లోకి వాళ్ళు తీసుకుంటున్నారు. ముందే చెప్తున్నాను, ఈ 3 కాంప్లెక్సెస్లోకి మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు. పని కూడా అక్కడే ఉంటుందని క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు కూడా ఒక్కసారి చూడండి. ఈ 3 కాంప్లెక్సెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే తీసుకుంటారు. ఫీల్డ్ అటెండెంట్ ఇన్ని రకాల వేకెన్సీస్. మిడిల్ పాస్ ఆర్ ITA అంటే మిడిల్ పాస్ అంటే ఇంకా లైక్ 10th క్లాస్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలా ఇది చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. 10 రకాల పొజిషన్స్ ఉన్నాయి. కొన్నిటికి 3 years డిప్లొమా కావాలి, కెమిస్ట్రీ, జియాలజీ కావాలి. సో ఈ నోటిఫికేషన్లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేయాలి, ఏ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి, ఎంత పే స్కేల్ ఇస్తారో కూడా క్లియర్గా అయితే చెప్పాను. సో స్టైపెండ్ డ్యూరింగ్ ద జాబ్ ట్రైనింగ్ పీరియడ్, తర్వాత రెగ్యులరైజేషన్ అయినప్పుడు ఇంత పేమెంట్ అయితే ఇస్తామని క్లియర్గా అయితే చెప్పారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రం అప్లై చేస్తే చాలు అని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఎన్ఎండిసి నుంచి వచ్చిన జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా నాకు కింద తెలియచేయండి. అండ్ దీనికి సంబంధించిన సెలెక్ట్ ప్రాజెక్ట్ లొకేషన్, మీరు ఏ ప్రాజెక్ట్లో పనిచేయాలనుకుంటున్నారు. ఇక్కడ ముందు మూడు ఉన్నాయని చెప్పాను కదా కాంప్లెక్స్లు. కిరణ్ జ్యువెల్ కాంప్లెక్స్, బచేలి కాంప్లెక్స్, డానీ మలాలి కాంప్లెక్స్, ఈ 3 ఉన్నాయి. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది అప్లై చేసుకోండి. అన్నిటికీ అప్లికేషన్ ప్రాసెస్ సిమిలర్గా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద ఇక్కడ ఉన్న మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. ఫస్ట్ అయితే వచ్చేసి నేను కిరణ్ జ్యువెల్ కాంప్లెక్స్కి అయితే ఓపెన్ చేస్తున్నాను. యూ హ్యావ్ సెలెక్టెడ్ ప్రాజెక్ట్ లొకేషన్ అని చెప్పేసి నాకు కన్ఫర్మ్ చేసుకుని ఉంటుంది. సో నేనైతే వచ్చేసి ఫస్ట్ క్లిక్ హియర్ టు వ్యూ గైడ్లైన్స్కి వెళ్తానంటే వెళ్ళండి. సో అంటే అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. సో ఫ్రెష్ క్యాండిడేట్స్ క్లిక్ హియర్ టు క్రియేట్ లాగిన్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ డేట్ ఆఫ్ బర్త్, ప్రాజెక్ట్ లొకేషన్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. పోస్ట్ అప్లైడ్ ఫర్, ఇందులో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. నేను ఫీల్డ్ అటెండెంట్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. నా ఈమెయిల్ ఐడి, అలాగే దానికి సంబంధించిన డొమైన్ ఏంటి, ఈమెయిల్ ఐడికి రీఎంటర్ ఈమెయిల్ ఐడి మళ్ళీ అదే ఎంటర్ చేయండి. పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి హ్యావ్ యూ అండర్స్టూడ్ గైడ్లైన్స్ అన్నీ అర్థం చేసుకున్నారంటే ఎస్ పెడుతున్నాను. ఎస్ పెట్టి సబ్మిట్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ హ్యాస్ బీన్ సెండ్ అని చెప్పేసి మన మెయిల్ ఐడికి అయితే పంపించారంట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రొసీడ్ టు లాగిన్ అయితే వెళ్ళిపోండి. ప్రొసీడ్ టు లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు,
ప్రాజెక్ట్ లొకేషన్ ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా, మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసేసుకుని సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. యాక్షన్ 1 దగ్గర ఫిల్ అప్లికేషన్, అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, అప్లోడింగ్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, పీడబ్ల్యూడి డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్, ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్, ఇలా ఈ స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే వచ్చేసి ఫిల్ అప్లికేషన్కి అయితే వెళ్ళిపోండి. క్లిక్ హియర్ టు ఫిల్ ద ప్రోగ్రెషన్ పర్సనల్ డీటెయిల్స్కి అయితే వెళ్ళండి. అలాగే తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఒకటి ఫిల్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ చూద్దాము. ఫస్ట్ అయితే వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ రాయండి, తర్వాత జెండర్ రాసుకోండి, మేలా ఫీమేలా ఏంటో సెలెక్ట్ చేసుకోండి. మీదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోస్ట్ అప్లైయింగ్ ఫర్, నేను ఆల్రెడీ పోస్ట్కి అప్లై చేస్తున్నాను అని చెప్పేసి అన్నాను కదా. మీ ఫాదర్ నేమ్ ఏంటి, తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఏ స్టేటు, ఏ పిన్ కోడ్, ఏ టౌన్లో నివసిస్తున్నారు, అలాగే దీని యొక్క కాంటాక్ట్ నెంబర్ ఏంటి, మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ నేను రిజిస్ట్రేషన్ ఇచ్చేటప్పుడైతే వచ్చింది. తర్వాత మీ రిలీజన్ ఏంటి, కేటగిరీ ఏంటి, మీ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారేజ్ అయిందా లేదా, ఆర్ యూ పర్సన్ విత్ డిజబిలిటీస్తో ఉన్నారా, ఎక్స్ సర్వీస్ మ్యానా, ఆర్ యూ ఎంప్లాయ్ ఆఫ్ ఎన్ఎండిసి అయితే అడుగుతుంది. సో మీరు ప్రీవియస్గా ఎంప్లాయ్ అని అయితే అడుగుతుంది. ఒకవేళ ఉంటే ఎంప్లాయ్మెంట్ అది పర్సనల్ ఐడి అయితే ఇవ్వండి, లేదు అంటే నో అని పెట్టండి. మెరిటోరియస్ పర్సన్సా, మీరు ఏమన్నా స్పోర్ట్స్ పర్సన్ అయితే అడుగుతుంది, నేను నో అని పెట్టాను. సో ఐ హియర్ టు యాక్సెప్ట్ ద కన్ఫర్మ్ అండర్టేకింగ్ అని చెప్పేసి ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. సో నేను అన్ని మంచిగానే ఇచ్చాను అని చెప్పేసి యాక్సెప్ట్ చేయడం ఫ్రెండ్స్. మీ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి, మీ మ్యారిటల్ స్టేటస్ మ్యారేజ్ అయితే మ్యారేజ్, లేకపోతే అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, ఏదైతే సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇవన్నీ చేసి సేవ్ పర్సనల్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అయితే వచ్చింది. సో బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను. బ్యాక్ వెళ్ళినందుంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి, వ్యాలిడేట్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అయితే ఇవ్వండి. సో అది ఎప్పుడు మీరు అన్ని డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, సెలెక్ట్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు మిడిల్ పాసా, ఐటీఆ. సో మిడిల్ పాస్ అంటే 10th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే వచ్చేసి మిడిల్ పాస్ అని నొక్కేసి యాడ్ క్వాలిఫికేషన్కి వెళ్తున్నాను. యాడ్లో వచ్చేసి క్వాలిఫికేషన్ నేమ్ ఏంటి, దాని తర్వాత మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మంత్స్ డ్యూరేషన్, అది 1 year కోర్సా, 2 years కోర్సా, ఎన్ని మంత్స్, పాసింగ్ మంత్, ఇయర్, ఏ మంత్లో పాస్ అయిపోయారు. సో మీరు ఏ మంత్ పాస్ అయితే ఆ మంత్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు పాస్ అయిన దాన్ని బట్టి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ బోర్డులో చదివారు, ఎంత మార్కింగ్ స్కీమ్ ఏంటి, మార్క్సా గ్రేడ్సా అని చెప్పేసి అడుగుతుంది. నేను చదివేటప్పుడు మార్క్సే కాబట్టి టోటల్ 600 మార్క్స్కి 540 అలా అయితే వచ్చాయి కాబట్టి 90% అయితే వచ్చింది, అదే చూపిస్తుంది. సో ఫుల్ టైమా, పార్ట్ టైమా, కరస్పాండెన్స్లో చేశాను, నేను ఫుల్ టైంలోనే చేశాను. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే సేవ్ క్వాలిఫికేషన్కి వెళ్ళిపోండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చెప్పేసి వస్తుంది. మీరు ఒకటి కంటే ఎక్కువ చదివితే యాడ్ క్వాలిఫికేషన్లోకి వెళ్ళేసి ప్లీజ్ సెలెక్ట్ ద క్వాలిఫికేషన్ కోడ్ బిఫోర్ ప్రొసీడింగ్ అయితే అడుగుతుంది. సో నెక్స్ట్ మీకు కావాలంటే ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే ఐటీఐ డీటెయిల్స్ అయితే ఇచ్చేయచ్చు, లేకపోతే నార్మల్గా వ్యాలిడేట్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ స్టెప్ అయితే యాడ్ ఎక్స్పీరియన్స్, ప్రొసీడ్ అప్లోడింగ్ ఫోటో సిగ్నేచర్ అయితే వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి. సో ప్రొసీడ్ టు అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ నన్ను ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయమంటుంది. ఫైల్ చూస్ చేసుకోండి. అరౌండ్ 30 నుంచి 50 KB మధ్యలో ఉంటే మోస్ట్లీ యాక్సెప్ట్ అవుతాయి. సిగ్నేచర్ అయితే వచ్చేసి 10 to 20 KB ఉండాలి. సో నాట్ గ్రేటర్ దాన్ 50 KB ఉండకూడదు అని చెప్తున్నారు. సో నేను ఇప్పుడైతే ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసేస్తాను. ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసుకుని అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చూస్ ఫైల్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఫోటో చూస్ చేసుకున్న తర్వాత క్లిక్ హియర్ టు అప్లోడ్ యువర్ ఫోటోగ్రాఫ్ అంటేనే మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది. సో ఇవి నేను 2 అలాగే చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాను. తర్వాత క్లిక్ హియర్ టు అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీరు మిడిల్ క్లాస్ ఆర్ ఐటీఐ మార్క్స్ కార్డు ఉంటుంది కదా, దాన్ని అప్లోడ్ చేయండి. 300 KB దాటకూడదు. తర్వాత క్లిక్ హియర్ టు అప్లోడ్ మిడిల్ క్లాస్ ఐటీఐ ఫైనల్ సర్టిఫికేట్, మార్క్ కార్డ్ అప్లై చేయమంటున్నారు, ఫైనల్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయమంటున్నారు. ఇవి ఇచ్చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ సబ్మిట్ అప్లికేషన్కి అయితే వెళ్ళిపోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే అయిపోయాయి. ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్కి అయితే వెళ్తుంది. సో నేను ఓకే అని క్లిక్ చేసిన తర్వాత చూడండి, నేను ఇచ్చిన డీటెయిల్స్ నా అన్నీ ఉన్నాయి కదా, నేను ఇచ్చిన అన్నీ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఒకసారి 2 సార్లు చెక్ చేసుకోండి. సబ్మిట్ చేసే ముందల ఎడిట్ 1కి 2 సార్లు మీ డీటెయిల్స్ అనేవి అన్నీ కరెక్ట్గా ఇచ్చానా లేదా, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా ఇచ్చానా, పేరు ఫాదర్ నేమ్ కరెక్ట్గా ఇచ్చానా, నా పర్మనెంట్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి అన్నీ కరెక్ట్గా ఇచ్చానా లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియదు ఫ్రెండ్స్. ఒకవేళ ఇస్తారో ఇవ్వరో కూడా తెలీదు. మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా అన్నీ క్లియర్గా డాక్యుమెంట్స్ కింద నేమ్స్ పెట్టుకోండి. సో అప్పుడు కరెక్ట్గా అప్లోడ్స్ అయితే ఉంటాయి. సో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్కి వెళ్తారా, ఒకవేళ మిస్టేక్ ఫైండ్ అవుట్ చేస్తారు, ఎడిట్ అప్లికేషన్ ఫామ్కి వెళ్ళేసి ఏ ప్రాసెస్లో మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఎడిట్ చేసుకోండి.
సో ఏం ప్రాసెస్లో ఎడిట్ చేయడం ఏమీ లేకపోతే సేవ్ పర్సనల్ డీటెయిల్స్ పర్టికులర్స్కి అయితే ఎడిట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. సో ఎస్ అని అవుతుంది. ఎస్ అని క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అయితే అడుగుతుంది. తర్వాత ఈ డీటెయిల్స్కి అయితే వెళ్ళండి. సో వ్యాలిడేట్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ స్టెప్కి వెళ్ళాలండి. నెక్స్ట్ సో అన్నీ సేవ్ ప్రొసీడ్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ మంచిగా ఉన్నాయంటే సేవ్ అప్లికేషన్. సో ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్కి వెళ్ళిపోండి. సో ఇవన్నీ కరెక్ట్గా సో చూడండి నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ సబ్మిషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. చూడండి ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళిపోయాను. త్రూ SBI కలెక్ట్ అయితే వెళ్తుంది. సో నేనైతే ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఐ హియర్ టు యాక్సెప్ట్ కన్ఫర్మ్ అండర్టేకింగ్ కన్ఫర్మ్ చేస్తున్నాను. ఎస్ అని కొడుతున్నాను. సో కొట్టన్ తోటి ఇక్కడ చూడండి సబ్మిట్కి అయితే వెళ్తున్నాను. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ద పేమెంట్ అంటే ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్కి అయితే వెళ్ళిపోతున్నాను. నన్ను అయితే 150 ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ అయితే ఫిల్ చేయమంటుంది. ప్రొసీడ్ టు SBI కలెక్ట్ పేమెంట్కి అయితే వెళ్ళండి. తెలంతో ఇక్కడ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏ విధంగానే పేమెంట్ అయితే చేయొచ్చు. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఫీ, దాని యొక్క డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నాకు ఇచ్చిన ఎంత అమౌంట్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ అంటే చేసి నెక్స్ట్కి వెళ్తే వెరిఫై పేమెంట్ కంప్లీట్ పేమెంట్కి వెళ్తుంది. సో మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏ విధంగానైనా ఫీ అయితే పే చేయొచ్చు. ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అండ్ మీ హెల్ప్ లేనిదే మేమైతే రీచ్ అయితే అవ్వలేం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం ప్లీజ్ చేయండి ఫ్రెండ్స్. మాకు హెల్ప్ చేయండి. మేము ఇంకా మోటివేషన్తో మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.